మహిమోన్నతుడైన దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువు మరి యొక్క దినాన్ని ఇచ్చాడు. ఈ దినము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ 6:13. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Wherefore take unto you the whole armor of God. परमेश्वर के सारे हथियार बांध लो. అవును, దేవుడిచ్చే సర్వాంగ కవచం. అయితే భద్రత కావాలంటే సర్వాంగ కవచం కావాలి. యుద్ధానికి వెళ్ళేవారు యుద్ధములో వారికి ఎలాంటి అపాయం రాకుండా, లేక వారు శత్రువులు కాల్చినా దెబ్బ తగలకుండా సర్వాంగ కవచాన్ని కప్పుకుంటారు. అయితే బుల్లెట్గా. కానీ దేవుడే మనకు సర్వాంగ కవచం. ఆయన ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు మనలో ఉండాలి. ఆయన మనల్ని ఆవరించి ఉండాలి. అది అవసరమైంది. దేవుడి సర్వాంగం ధరించుకొనుడి. అయితే ధరించుకుంటూ అవసరం. రకరకాలైనటువంటి వస్త్రాలు ధరిస్తాం. అయితే అవి మనను రక్షణ ఇవ్వదు. అయితే క్షేమాన్ని ఇవ్వదు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించినప్పుడే సాతాను కుయుక్తుల నుండి, సాతాను యొక్క బాణముల నుండి జయించగలం. సైతాను ఓడించగలం. దేవుని వాక్యంలో 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరములు శరీర సంబంధమైన కావు గాని, శరీర సంబంధమైన యుద్ధోపకరాలు కాదు, దేవుని ఎదుట దుర్గములను, దుర్గం అంటే కోట, కొండలు, పడదోయజాలినంత బలము గలవి. దేవుని పిల్లలు బలహీనులు కాదండోయ్. దేవుని పిల్లలు బలమైన వారు. ఎందుకు బలమైన వారు? బలవంతుడైన దేవుని నమ్ముకున్నారు. బలవంతుడైన దేవుడు వారు నడిపిస్తున్నాడు. బలవంతుడైన దేవుని వాక్యం మీద వారు లీనమయ్యారు. దేవుని పిల్లలు బలవంతులుగా ఉన్నారు. బలహీనులు కాదు. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావా ఆలోచించుకో. నేడే దేవుని బలాన్ని పుంజుకో. దేవుని శక్తిని కలిగి ఉండు. ప్రభువుని అడుగు. ప్రభువా, నేను నీ శక్తి నాకు కావాలి, నీ బలం నాకు కావాలి. సాతాను ఎదిరించేదానికి నా బలం సరిపోదు. నీ బలాన్ని నేను పుంజుకొని ఈ లోకయాత్రలో ముందుకు సాగేదానికి కృప దయచేయమని అడుగు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన తండ్రి, వింటున్న శ్రోతలంతా మీ బలాన్ని పుంజుకొని అపవాదిని ఎదిరించి శక్తివంతమైన జీవితం జీవించేదానికి కృప దయచేయమని, మీ రెక్కల చాటున కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.